టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వర్షాకాల ముందస్తు చర్యలపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం. స్వచ్ఛ గుడివాడకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. క్షేత్రస్థాయి సమస్యలు వివరించిన శానిటేషన్ ఉద్యోగులు. మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఆధ్వర్యంలో మండవల్లిలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణుల ధర్నా. కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రజలు గ్రహించారన్న నేతలు. గుడివాడలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాలు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో సైకిల్పై పర్యటించిన ఎమ్మెల్యే రాము. కలకలనాడే ఆకుపచ్చ గుడివాడను తీర్చిదిద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మొక్కలను అడిగిన శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు. మచిలీపట్నంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు. మంగినపూడి బీచ్ లో మంత్రి కొల్లు రవీంద్ర స్వచ్ఛతా కార్యక్రమం. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణం అందిద్దామని పిలుపునిచ్చిన మంత్రి రవీంద్ర. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆ దిశగా ఇప్పటికే గుడివాడలో అనేక మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలిపారు. నైట్ శానిటేషన్ తో పొద్దున లేవగానే ప్రశాంతమైన గుడివాడని ప్రజలు చూడాలనేదే లక్ష్యమని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. గుడివాడ పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారం స్వచ్ఛ గుడివాడ లక్ష్యంపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ముందుగా రాబోయే వర్షాకాలం దృష్ట్యా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఎమ్మెల్యే రాము అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను శానిటేషన్ అధికారులు, ఎమ్మెల్యే రాము కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, శానిటేషన్ ఏఈలు, సచివాలయ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ షాపుల మీద అదే ఈ చిన్న బళ్ళు వేసుకునే వాళ్ళ మీద వీళ్ళ మీద విపరీతమైన ఈ చేస్తారు. కానీ మనం ఈ బళ్ళన్నీ తీసుకెళ్ళి ఒక చాట పెడితే ఎవడు వచ్చి అక్కడికి వచ్చి కొండం. ఓకే, దాంట్లో అది మనకి మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత మనకి సెపరేట్ ప్లాన్ ఉందండి. దాంట్లో ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. అప్పటిదాకా మాత్రం వీళ్ళని మరీ లైవ్లీహుడ్ లేకుండా చేయొద్దు అనేది నా కోరిక. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆనుకుని వెళ్తుంది. అది చూసారా అసలు మొత్తం అంతా? అది పెట్టారా? అది ఇనిషియల్ కట్టినప్పుడే మన చంద్రకాలం ఇది కొంచెం విట్టుతోనూ కొంచెం కింద కట్టుకుంటే మనకు వచ్చిన అనుభవం దిగారు. అక్కడ నుంచి 10వ వార్డు వాటర్ మొత్తం అటు నుంచి వెళ్ళేది సార్. గతంలో 96, 97 కానీ కచ్చా డ్రైన్ అది బైపాస్ నుంచి వెళ్ళిపోయేది. అది అదేమైంది సార్, ఈ మధ్యకాలంలో మొత్తం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కా నుంచి ఏకదాటికి వెళ్ళేసారు సార్. అది 20 అడుగుల కాలం. అది గతంలో వచ్చిన 20 అడుగుల కాలం తీసుకొచ్చి మొత్తం 4 అడుగులు 6 అడుగులు చేశారు. అది 20 అడుగుల కాలం 4 అడుగులకు వచ్చి చేశారు సార్. 5 అడుగులు ఉంటుంది సార్ అంతే. దానివల్ల వాటర్ మొత్తం చింతలు కూడా ఎక్కేస్తుంది. అటు నుంచి వాటర్ స్ట్రక్ అవుతుంది. తప్పకుండా దాని మీద యాక్షన్ చేయాలి. చూడండి మొత్తం మీద అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నాయి. అది ఎప్పుడు ఇమ్మని చెప్పాను వాళ్ళకి అందరికి. ఇప్పుడే నోటీసులు ఇమ్మని అందరికి ఇందాక ఇప్పుడే చెప్పాను. ఆ ఖాళీ స్థలాలు ఉన్న అన్ని ప్లేస్లోనూ నోటీసులు ఇవ్వాల్సిందే అని. మన రిజర్వ్ సైట్లు ఉన్నాయా? మన రిజర్వ్ సైట్లు ఎవరు పెనల్టీ 2 ఇక్కడి నుంచి మాత్రం మీరు క్లారిటీలో ఉండండి. వాళ్ళు రేపొద్దున వస్తే ఈ సంవత్సరం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నోట్ చేసుకుంటుంటే వచ్చే సంవత్సరానికి ఏం చేయొచ్చు అనేది క్లారిటీ తెలుస్తుంది. పెద్దాన్ని మనం ముందే అలర్ట్ అవ్వకపోతే లాభం ఏం లేదు. ఆ రోజు అయితే అయినట్టు లేక లేనట్టు అంతే కదా. అన్ని డ్రైనేజీలు మీరు కరెక్ట్గా తీస్తున్నారు. ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా మీకు? 75% అయిపోతుంది. 25% అయితే మార్నింగ్ టైం ఉంటుంది సార్. నాకు తెలిసి వారానికి ఒకసారి అయితే కనుక వార్డు అంతా అక్కడ దీంట్లో 100% చూడండి. ఇదైతే 100% చూడండి. వారానికి ఒకసారి అయితే కనుక ఇది జరగట్లా. ఓకే, నాకు మేజర్గా టార్గెటెడ్ ఏరియాస్ ఉంటాయి. టార్గెటెడ్ ఏరియాస్ మస్ట్గా చేయాలి. చూడండి చిన్న చిన్న రోడ్లో మీరు సార్ బబుల్స్ కార్ వాష్ గంటావరి వీధి, ఈ ఐఎంఏ హాల్ రోడ్డు డ్రైన్ ఏమో హైట్ గా ఉంది సార్. ఈ గంటావరి వీధి డ్రైన్ డౌన్ గా ఉండి నీళ్లు రోడ్డు మీదకి వచ్చేస్తుంటాయి సార్. మొన్న న్యూస్ పేపర్లో కూడా వేశారు. అది డ్రైనేజ్ పోవడం లేదు సార్. అది 23వ వార్డు. ఎటు సైడ్ వెళ్ళకుండా నీళ్ళు అక్కడ ఆగిపోతున్నాయి బేసికల్. ఎక్కడ గేట్ రోడ్డా? మెయిన్ రోడ్డా? రైల్వే క్వార్టర్స్ నుంచి వచ్చే వాటర్ అంతా
రోడ్డు మీద వాళ్ళకి డ్రైనేజ్ లేదా? డ్రైనేజీ లేదు సార్. రోడ్డుకి అడ్డంగా అటు ఇటు ఫ్లో అవుతా ఉంటాయి వేస్ట్ వాటర్. మీకు ఎంత వెడల్పులో రోడ్డు మీద తొవ్వేసి వచ్చేస్తాం. అట్లా ఇట్లా వెళ్తుంటే ఆ రోడ్డు అంతా కాళ్ళ మీద పట్టడం, పైకి మీద వెళ్ళడం. రోడ్డు మధ్యలో చూపించారు. రోడ్డు మధ్యలో సార్ అడ్డంగా. 19వ వార్డు కాడి నుంచి వాటర్ వెళ్ళాలంటే దొండపాడు కాలువ తీయాలి సార్. దొండపాడు కాలువ తీయాలి సార్. దొండపాడు కాలువ. దొండపాడు కాలువ పక్క ఉంటే డ్రైనేజ్ ఉంది సార్. ఆ డ్రైనేజ్ తీస్తే మనకు వాటర్ లాగేస్తారు. ఈ 19వ వార్డు కాడి నుంచి 7, 8, 9 ఈ వార్డులు కాడ వాటర్ కాడ ఇట్లా లాగేస్తారు. అది 200 పెట్టి కాలువలోంచి ఎలాసుకురావాలి సార్. 200 పెట్టి కాలువ ఎలాసుకురావాలి సార్ అక్కడి నుంచి. ఈ నెలలో కాదండి. ఇప్పుడు అదంతా ఇప్పుడు కాదు తెలుసు, నాకు అర్థమైంది. అది కాలువ క్లియర్గా ఉంది. అదైతే పూర్తిగా ఆగిపోయి ఉంటుంది. దాని మీద ముందుగా బోర్డు అంత చెత్త దాని మీద తీసి పక్కనే వేసేస్తున్నారు బేసిక్గా. అది కూడా క్లియర్ చేయాలి. మళ్ళీ కాలువ గట్టు మీద నుంచి ఇటు పడుతుంది అటు పడుతుంది. అది ఆ రెండు కూడా క్లియర్ చేయాలి. ఇంకోటి సార్ బేసిక్ దాంట్లోకి ఇప్పుడు వానలు పడిపోతున్నాయి అంటే మామూలుగా వీళ్ళు వచ్చేస్తారు. చేపించేది తొందర చేపించేది. మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వార్డ్ సెక్రటరీలు అలాగే ఇన్స్పెక్టర్స్ అండ్ విలేకరులు అందరం కలిపి ఈరోజు డిస్కషన్ చేసుకున్నాం. ఇందులో ప్రధానంగా గుడివాడలో జరుగుతున్న శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఏమేం చేయాలనుకుంటున్నాము, ఎట్లా చేయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు నైట్ టైం మొట్టమొదటిసారిగా నైట్ టైం శానిటేషన్ మొదలెట్టాం. ఈవినింగే మొత్తం అంతా షాపుల వాళ్ళందరి దగ్గర మనకి ఇది కలెక్ట్ చేసుకుని ట్రాష్ అంతా కలెక్ట్ చేసుకుని 10 మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని తర్వాత రోడ్లు వచ్చాం కానీ ఇవన్నీ వేసుకుని పొద్దున్నే తెల్లారు లేసేసరికి ప్రశాంతమైన గుడివాడ కనపడేట్టుగా చేసుకోగలుగుతున్నాం. చాలా మంచి విషయం ఇది. ఇలాగే గుడివాడలో ముందు ప్రధానంగా మనం కంటిన్యూ చేస్తున్నట్టుగానే ఎక్కడా చెత్త అనేది వేసుకునే ప్లేసెస్ లేకుండా దాంట్లోంచి అన్నీ నీట్గా చేసుకుంటాం. అదొక మంచి పరిణామం. ఇప్పుడు అంటే రాష్ట్రంలో ఇప్పుడు మొదలవుతున్న ప్రోగ్రాం మనం సంవత్సరం క్రితం ఆల్రెడీ చేసేసి ఉన్నాం. దానికి అందరికీ ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది అందరికీ ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్. అలాగే డీసిల్టేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా డీసిల్టేషన్ ఎప్పుడెప్పుడు చేయాలనేదే కాకుండా చేసిన డీసిల్ట్ చేసిన సిల్ట్ మొత్తాన్ని రోడ్డు మీద పడేయకుండా మొత్తం అంతా డ్రైనేజ్ ఎప్పటికప్పుడు తరలిచ్చేసుకుంటా డైరెక్ట్గా ట్రాక్టర్లో వేసుకునేటట్టుగా చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఆ ప్లానింగ్ ఒకసారి చూసుకున్నాం. అలాగే వివిధ రకాలైన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి లెవెల్ ప్రాబ్లమ్స్ అత్యధికంగా ఉన్నాయి గుడివాడలో. ఇప్పుడు సత్యనాపురంలో ప్రధానంగా వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ రావడానికి అదొక మేజర్ కారణం. అలాగే ఇంక వేరు చోట్ల కూడా ఉన్నాయి. 7వ వార్డులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. వీటిలన్నిటికీ ప్లానింగ్ ఆల్రెడీ వేసుకుని మేము ఆల్రెడీ 46 కోట్లకి మనకు ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. సో అది రాగానే ఈ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు సొల్యూషన్ అంతా క్లియర్ అయిపోయేటట్టుగా చేసుకుంటాం అని చెప్పేసి డిటర్మినేషన్లోకి వచ్చాం. అంతేకాకుండా ప్రజలు కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం కూడా చెత్త వాడద్దు, మనకు సాధ్యమైనంత ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం. అలాగే ఎక్స్పెషల్లీ లో లయింగ్ ఏరియాస్ ఉన్న చోట్ల ఎంటీ సైట్లు అనేవి లేకుండా చేసుకోవాలనేది కోరిక. ఎంటీ సైట్లో వాటర్ అనేది వెళ్ళకుండా చేయాలనేది ప్రధానమైన కోరిక. దాన్ని అందరూ పాటించాలి. ఇప్పుడు అందరికీ కూడా నోటీసులు వెళ్తాయి దీంట్లో. అలాగే షాపుల వాళ్ళకు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరు షాప్స్ బయట శ్రద్ధగా చూసుకోవాల్సిన బాధ్యత, నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. గట్టి క్యాంపెయిన్ ఒకటి పెట్టుకున్నాం మన గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ టౌన్లో ఎక్స్పెషల్లీ. ఏంటంటే మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం, మన వీధి కూడా అంత శుభ్రం ఉంచుకోవాలి. అది ప్రజలందరి బాధ్యత అని కూడా క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెత్త మేము వేస్తాము మీరు తీయాలి అనే కాన్సెప్ట్లో ఏ రోజు ఏ చరిత్రలో ఎక్కడ ఏ దేశంలోనూ మనకి బాగుపడ్డట్టు ఎక్కడా లేదు. సో ఇది అందరి బాధ్యత, మీరు అందరూ కూడా తీసుకోండి. ఇక్కడ అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమన్నా
కావాల్సిన బాధ్యతలు వాళ్ళందరూ సాధ్యమైనంత వరకు టైంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా నెగిటివ్స్ ఉంటే తప్పకుండా వెంటనే కంప్లైంట్ చేయండి, యాక్షన్ తీసుకుంటాం. సార్ చెప్పినట్టు గత సార్ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి పట్టణంలో శానిటేషన్ కానివ్వండి, లేదా ఇతర మౌలిక వసతుల గురించి కానివ్వండి చాలా మార్గదర్శకంలో మున్సిపాలిటీ కూడా చాలా కృషి చేయడం జరిగింది. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 100% అయిందని మనం ఎప్పుడు చెప్పలేము, కానీ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాం. బట్ స్టిల్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మన డ్రైనేజ్ సిస్టమే మెయిన్ ప్రాబ్లం. మనం ఎంత క్లీన్ చేసినా ఈ రోజు చేస్తే మళ్ళీ వారం రోజులకి మళ్ళీ డ్రైనేజ్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఫ్లో ఉండదు, మెయిన్ ప్రాబ్లం అది. ఎక్సెప్ట్ ఈ 32 నుంచి 36 వాటి బిడ్డు తప్ప మిగతా ఎక్కడ కూడా టౌన్లో ముఖ్యంగా సత్యనారాయణపురం 19వ వార్డు ఈ ఏరియాలో అయితే అసలు మరీ అవ్వదు వాటర్ బయటికి అయినా కానీ మనకి అది మరలా కొత్తగా డ్రైన్లు కట్టేదాకా వాళ్ళ మనం చేయాల్సింది ఏంటి, రెగ్యులర్గా డ్రైనేజ్ క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తున్న విషయం పబ్లిక్ కూడా తెలియాలి. మీరు ఏదో చేసామంటే చేశారు సార్, అక్కడ ఉన్న పబ్లిక్కి మీరు చేసే పని కూడా వాళ్ళు చూడాలి, మీరు వాళ్ళని ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఏదైనా చిన్న చెప్తారు అక్కడ క్లీన్ చేయండి, ఇక్కడ క్లీన్ చేయండి, అవన్నీ చేస్తే వాళ్ళ పబ్లిక్లో కూడా సాటిస్ఫాక్షన్ కాబట్టి పెరిగింది. ఇప్పుడు మనం ఎంత పని చేసినా మీకు ఫస్ట్ నుండి చెప్తాను, మనం చేసే పని కనిపించాలి, వినిపించాలి, లేకపోతే ఉపయోగం ఉండదు మన వాళ్ళు. దానికి పబ్లిక్తో మీరు ఎంత ఇంటరాక్ట్ అయితే అంత అయింది. మాకు శానిటేషన్కి సంబంధించి సేమ్ ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ఎలా తీసుకుంటుందో శానిటేషన్కి సంబంధించి కూడా పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ అనేది ఉంది సార్. రెగ్యులర్గా మాకు ప్రతి నెల పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్ట్ తీసుకుంటున్నారు సార్. దాంట్లో మనకి అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క డ్రైనేజ్ క్లీనింగ్లోనే కొంచెం మనకి తక్కువ వస్తుంది సార్ మీకు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి వీళ్ళు పబ్లిక్తో కొంచెం ఎక్కడైతే కొంచెం ఎక్కువ ఇంటరాక్ట్ కానీ స్టాఫ్ ఉన్నారో అక్కడ కొంచెం నెగిటివ్ వస్తుంది. మనకి సచివాలయం అయితే కూడా ఏ సచివాలయంలో ప్రాబ్లం ఉందనేది కూడా రిపోర్ట్ ఇస్తున్నారు సార్. ఈ మధ్య రీసెంట్ నుంచి ఇస్తున్నారు. అది కూడా మనకి ఇంకా ఈజీగా మనం రివ్యూ చేసుకోవడానికి ఈజీగా ఉంది సార్. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో నెక్స్ట్ వచ్చేది రైనీ సీజన్. గత 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేజర్ డ్రైన్స్ డీసిల్టేషన్ చేస్తానన్నారు. ఈ సంవత్సరం ఎక్కడైతే ఆల్రెడీ మనం డీసిల్టేషన్ అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీరు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ పెట్టాము. లాస్ట్ ఇయర్ పెట్టినవి, అంతకుముందు పెట్టినవి ముఖ్యంగా చేస్తున్నా కానీ కలవట్ల దగ్గర అయితే అన్ని పెట్టాము. ఈసారి మేజర్ డ్రైన్ కూడా ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయింది, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా చేయించేస్తాము ఈ నెలలో. మీరు చేయాల్సింది ఇందాక సార్ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. అంతకుముందు నేను కూడా చెప్పాను, సార్ చెప్పినట్లు 2 పాయింట్లు మనం అంతకుముందు డిస్కస్ చేసుకుని ఉన్నాయి. ఒకటి హైబర్న్, రోడ్ల పక్కన హైబర్న్. మొన్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రాంలో భాగంగా కూడా హైబర్న్ టీమ్ ఉన్నాము. ఒకరోజు చేశారు, ఒకరోజు ఆన్ చేసింది, మళ్ళీ ఆపేశారు. ఇంకా స్టిల్ ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడైతే నీళ్ళు నిలబడుతున్నాయి అక్కడ హై బంప్స్ ఉన్నాయి. ఆ హై బర్న్ తీసేస్తే ఆ పక్కన డ్రైన్లోకి వాటర్ వెళ్ళిపోయేటట్టు తీయడంతో పాటు అక్కడ లోపలికి అవుట్లెట్ పెట్టాలి. ఇప్పుడు మొన్న 2-3 చోట్ల పెట్టించాము. ఇక్కడ మన రాజబాబు చౌక్ కానివ్వండి, ఏలూరు రోడ్లో 2-3 చోట్ల అలానే పెట్టించాం. మిగతా అన్ని చోట్ల కూడా అలా చేయాలి. అలా చేస్తే రోడ్డు మీద వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు షాపులో ముందు మట్టి వేసుకుని అదంతా దెబ్బ అయిపోతా ఉంది, పెద్ద దెబ్బలు అయిపోయినాయి. ఆ దెబ్బలు తీపించాలి. కొంత చేశారు, ఇంకా పెండింగ్ ఉంది, అది మొత్తం కంప్లీట్ చేయండి. గుడివాడ పిన్నమనేని నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు సంతు పవన్ 25,000 రూపాయలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ ను ఆలయ నిర్వాహకుడు పాలకొల్లు కిషోర్ కు అందించారు. దేవాలయాల అభివృద్ధికి జనసేన పార్టీ నాయకులు ముందుంటారని, హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా నిస్వార్థంగా అమ్మవారి సేవలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సంతు పవన్ కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ పట్టణ పిన్నమనేని నగర్లోని నక్కల కాలువగొడ్లో నేనెంతో విశ్వాసంగా భావించేటువంటి ప్రత్యంగిని మాత, వారాహి అమ్మవారు, నాగదుర్గాదేవి గారి
ఆలయాల విచ్చేయడం జరిగింది. గతంలో అనేకసార్లు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధిలో కొన్ని కావాల్సినటువంటి పరికరాలని, అదేవిధంగా పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలని మా దృష్టికి తీసుకురావటం, అందులో భాగంగా ఈరోజు ఆలయానికి మేము సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించాడు భగవంతుడు ఈ రూపంలో అని చెప్పని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. అది మన కిషోర్ గారు, పాలకొల్లు కిషోర్ గారి తరపున మాకు ఈ ఆహ్వానం అందటం, ఈ సేవ చేసుకోవటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ప్రతి సనాతన ధర్మ ఆలయాల్లో అభివృద్ధిని జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ఆకాంక్షిస్తూ ఉంది. మారుమూల ప్రాంతమైనా సరే, పట్టణ నడిబొడ్డులో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుంది. సర్వమతాలని ఏకం చేయడమే జనసేన పార్టీ సిద్ధాంతం. అందులో భాగంగా ఏ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున పిలిచినా ఖచ్చితంగా మేము అక్కడ ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతాం. అక్కడ కావాల్సినటువంటి మా చేతనైంది మేము ఎంత మేరకు చేయగలమో అంత మేరకు ఖచ్చితంగా ఆ యొక్క ఆలయాలకు కానీ ఆ యొక్క వాటికి మేము చేయటానికి ఇప్పుడు ముందుంటామని చెప్పి నాకు ఈ యొక్క సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పాలకొల్లు కిషోర్ గారికి, మరియు మా సోదరుడు శేషు గారికి, అలాగే సాయి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సోదరిమణి నాగమణి గారికి, వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరగడానికి ముందుండి ఈ సమస్యను మా దృష్టికి తీసుకొచ్చి మాకు దోహదపడినటువంటి స్థానిక జనసేన పార్టీ మా నాయకులు, మా వీర మహిళలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే, అది సహాయం చేసేదైనా, లేదా అధికారులతో మాట్లాడేదైనా, లేదా మరొక కార్యక్రమం అయినా సరే, మా వీర మహిళలు, మా స్థానిక జనసేన పార్టీ నాయకులు మా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. వాటికి తత్పరం మేము స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు ఇంత చక్కగా అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువగట్టు పిన్నంనేని నగర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల ఆలయం నందు అమ్మవారి ఈరోజు శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన జనసేన పార్టీ నిర్వాహకులు సందు పవన్ గారు అమ్మవారికి మైకు ఇవ్వడం జరిగినది. వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆ అమ్మవారు యథా ఎల్లవెల్లలా సదా సర్వదా కాపాడవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఆలయ నిర్వాహకులు పాలకొల్లు కిషోర్ కుమార్ గారు త్వరలో ప్రారంభం చేయనున్నారు. కావున ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయంగా వస్తు రూపైన, ధన రూపైన విరాళాలు ఇవ్వదలసిన వారు ఆలయ నిర్వాహకులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు నక్కల కాలువ మీద వేంచేసి ఉన్న నాగదుర్గాదేవి గుడిలో శుక్రవారం పూజలు అత్యంత వైభవంగా చేశారు. ఈరోజు ముఖ్య అతిథిగా గిఫ్ట్గా మైకుకు సంబంధించిన ఒక 25,000 రూపాయలు సామాను తీసుకొని సందు పవన్ గారు జనసేన పార్టీ నాయకులు గుడికి కానుకగా ఇచ్చారు. మరి గుడి స్లాబ్ వేయటానికి పాలకొల్లు కిషోరు ఆ స్లాబ్ గురించి కూడా ఆలోచన చేశారు. మరి అది త్వరలోనే ఆచరణలో పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా దాతలు విరాళంగా ఇవ్వదలసిన వారు గుడికి వచ్చి సంప్రదించవలసిందిగా కోరుతూ, ముఖ్య అతిథిగా ఈ గిఫ్ట్గా ఈ కానుకలు ఇచ్చిన సందు పవన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మీకు మంచి పేరు రావాలని, మంచి నాయకులుగా ఉండాలని చెప్పి, మీరు ఆ భగవంతుడి సేవలో సదా ఉండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం మీకు నిండుగా ఉంటుందని, అష్టైశ్వర ఆయురారోగ్యాలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ నక్కల రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి ఆలయంలో ఈరోజు శుక్రవారం సందర్భంగా విశేష పూజలు అందుకోవడం జరిగింది. అట్లాగే ఈరోజు మన జనసేన పార్టీ నాయకులు శ్రీ సందు పవన్ గారు ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి యొక్క భాగస్వామ్యంలో మైకు మరియు ఇతర ఎలక్ట్రికల్ సామాన్లు ఈ గుడికి తన యొక్క బహుమతిగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముందు ఈ యొక్క గుడి డెవలప్మెంట్ కార్యక్రమంలో, ప్రతి ఒక్క కార్యక్రమంలో తన వంతు కృషి చేస్తానని, తన వల్ల ఇది అభివృద్ధికి పాటుపడతానని జనసేన పార్టీ నాయకులు శ్రీ సందు పవన్ గారు దీని యొక్క కార్యక్రమంలో ముందుంటారని మేము అందరూ విశ్వసిస్తున్నాము. ఈయనకు ఈ భగవంతుని అమ్మవారి దయ ఈ పవన్ గారి యందు ఉండి ముందు ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం.
మండవల్లి మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ మండవల్లి మెయిన్ రోడ్లోని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గ ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు బేతపూడి యేసురాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నాగేశ్వరరావు నాయకత్వం, నాగేశ్వరరావు నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. డిఎన్ఆర్ నాయకత్వం, డిఎన్ఆర్ నాయకత్వం. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక ప్రజలను ఇబ్బందులు పెడుతూ, ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే మీరు హామీలు ఇచ్చారు ఎందుకు అమలు చేయలేదంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం లేదా భౌతిక దాడులు చేయించడం అలవాటైపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చెప్పిన మాయ మాటలు, మోసపు మాటలు విని మోసపోయి ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీల్లో భాగంగా మా కుటుంబంలో ఉన్నటువంటి మా ఆడబిడ్డలకి ఎంతమంది ఉంటే ఒకళ్ళున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, నలుగురున్నా మనిషికి 1500 చొప్పున ప్రతి నెల, సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున, ఇద్దరుంటే ప్రతి నెల మరి 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000 ప్రతి నెల మీ ఇంటికి ఇస్తామని మమ్మల్ని మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాలి, మాకు న్యాయం చేయాలని ప్రజలు అంటున్నారు. ప్రజల తరఫున పోరాటం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఉన్నటువంటి వారందరికీ కూడా మా ప్రభుత్వం రేపు వచ్చిన దగ్గర నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని నమ్మపలికారు. ఆ 4,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? అసలు ఇచ్చారా? 4,000 రూపాయలు చొప్పున మరి ఇస్తామని నమ్మపలికిన వారు 2 సంవత్సరాలు అయింది. మరి సంవత్సరానికి 12 నాళ్ళు 48,000, 2 సంవత్సరాలకి 96,000 రూపాయలు మాకు బాగి పడ్డది ఈ కూటమి ప్రభుత్వం. మాతో ఓట్లు ఎంచుకుని మోసం చేసిన ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మా కోసం పోరాటం చేసి మాకు న్యాయం చేయాలని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, ఇది ఆయన నైజింగ్ గురించి చెప్తాం కాదు, నేను ఆయన అలవాటు గురించి చెప్తున్నా. గుర్తు మాత్రమే. ఇప్పటి నుంచో ఆయన 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వెన్నుపోటు అలవాటు మా అమ్మగారి దగ్గర నుంచి నాయకులు, ప్రజలు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. చివరిగా 2024 ఎన్నికల్లో ఎవరూ పొడుస్తానికి లేక ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ఈరోజు అమలు చేశామని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వం వచ్చిందని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, దానికి నిరసనగా ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, డిఎన్ఆర్ గారి ఆదేశాల మేరకు ఈ మండలంలో ప్రజల తరఫున ప్రభుత్వ అబద్ధాల ప్రభుత్వం, వెన్నుపోటు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి మద్దతుగా వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గుడివాడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ పల్లపోతు నాగబాబు సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కవిత, వ్యవసాయ అధికారి సాయి సింధు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2547వ కార్యక్రమం. జూన్ 5 అంటే ఒక ప్రత్యేకత ఉంది. పర్యావరణ పరిరక్షణ. ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతి మనను కరుణిస్తుంది. పర్యావరణంలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు మనిషికి 2 మొక్కలు గడి పంపిణీ చేసి మొక్కలు నాటితే పర్యావరణం నుంచి మనం రక్షిస్తుంది. ఇప్పుడు మన ఉదాహరణగా మనం చూస్తున్నాము, ఈ ఎప్పుడూ లేని విధంగా వేసవికాలంలో ఎండలు 45, 46, 47, 50 వరకు డిగ్రీల వరకు వెళ్తుంది. ఎందుకని వెళ్తుందంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించట్లేదు, మనం మొక్కలను పెడతలేదు. మొక్కలు అనేది ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ వారి వదిలివడం వల్ల ఆరోగ్యకరంగా సంపూర్ణంగా ఉండటం వల్ల దానికి మనకి మేలు చేస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు 2 మొక్కలు పెంచాలనే ఆదేశం ప్రకారం ఇవాళ గుడివాడ వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు ఏడీఏ కవిత గారు మరియు ఏవో సాయి సింధు గారు వారి సమక్షంలో మొక్కలు పంపిణీ చేస్తున్నారు. దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన వారు శ్రీకృష్ణ ఎంటర్ప్రైజ్ కోఆపరేటివ్ పల్లపోత వెంకట నాగబాబు గారు. నాగబాబు గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన గత ఒక 10 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఆయన సేవా కార్యక్రమం చేస్తూ జూన్ 5వ తారీఖున పర్యావరణాన్ని పరీక్షిస్తూ మా వంతు భాగంగా మేము చేస్తున్నామని చెప్పి నాగబాబు గారు మొక్కల పంపిణీ కార్యక్రమం చేస్తారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు ఏడీఏ కవిత గారికి మరియు సాయి సింధు గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. నమస్కారం అండి. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన గుడివాడలో శ్రీకృష్ణ యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో మన హరిబాబు గారి సారథ్యంలో నాగబాబు గారి సహకారంతో మా ఆఫీసులో అంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో మొక్కలు పెట్టడం జరుగుతోందండి. సో చాలా సంతోషం. మా ఆఫీస్కి వాళ్ళు ఒక 6 మొక్కలు ఇవాళ మనం ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాము. సో ఇప్పుడు హరిబాబు గారు చెప్పినట్టు మనందరికీ ఈ సంవత్సరం చాలా అనుభవం అయింది. విపరీతమైన ఎండ వేయడంతో అందరం కూడా ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి మనం ఈ సంవత్సరం అనుభవించాం. ఈ పరిస్థితులు ఇలా కాకుండా కొంచెం వాతావరణాన్ని మెరుగుపరుచుకుని మన తదుపరి జనరేషన్స్కి ప్రపంచం ఇక్కడ ఈ భూమి మీద ఉండటానికి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఉండాలి అంటే మొక్కలు కంపల్సరీ అండి. సో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మొక్కలని మేము వారి సారథ్యంలో ఈ మొక్కలని మేము పెట్టుకోవటం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకి టెంపరేచర్స్ తగ్గి పర్యావరణానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము కూడా ఈ మొక్కలు జాగ్రత్తగా పెంచి మా వంతుగా పర్యావరణ పరిరక్షణకి సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజలందరి సహకారంతో గుడివాడను ఆదర్శ కలకలలాడే ఆకుపచ్చ పట్టణంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వైజాగ్ లో సైకిల్ పై పర్యటించిన సీఎం చంద్రబాబు స్ఫూర్తితో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం పట్టణంలో సైకిల్ పై తన పర్యటనలు నిర్వహించారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి సైకిల్ పై తన రోజువారీ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైజాగ్ లో సైకిల్ తొక్కి సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారన్నారు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు మన గుడివాడ వీధుల్లో సైకిల్ పై తిరుగుతున్నట్లు తెలిపారు. వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రోజు రోజుకి పెరుగుతోందని, వారంలో కనీసం ఒక రోజు సైకిల్ వాడితే మన ఊరి గాలి స్వచ్ఛంగా ఉంటుందని, మన ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, పార్టీ నాయకులు రాధాకృష్ణ, అందుగుల యేసుపాదం, పలువురు నాయకులు సైకిల్ పై ఎమ్మెల్యే రాముతో కలిసి పర్యటనలో పాల్గొన్నారు.
కైకలూరు పరిధిలో రైతులు పండించే చేపలు, రొయ్యలు, మినుములు, వరి సాగు ఉత్పత్తులకు చెస్ కట్టు విధానం అమలు చేయాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమత్స త్రినాథరాజు కోరారు. కైకలూరు పరిధిలో 76 గ్రామాలుండగా ముదినేపల్లి, కైకలూరు, మనుగూరు, ఉప్పుటేరు వద్ద 4 చెక్పోస్టులున్నాయని, ఆయా చెక్పోస్టుల వద్ద రైతులు చెస్ కట్టి బిల్లు తీసుకోవాలని సూచించారు. చెక్పోస్టులను ఆయన పరిశీలించారు. నా పేరు పెనుమత్స త్రినాథరాజు, కైకలూరు ఎంసీ చైర్మన్ మాట్లాడుతున్నాను. ముందు మీడియాకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కైకలూరు మార్కెట్ యార్డు ప్రధాన ఈ ప్రాంతంలో ప్రధానంగా చేపలు, రొయ్యలు వ్యవసాయం తక్కువ. ఈ పంటల మీద ఇక్కడ ఏదైతే ఈ యార్డు పరిధిలో పడినటువంటి చేపలు ఉన్నాయో, రొయ్యలు ఉన్నాయో, అలాగే మినుము కానీ, వరి కానీ, దీని మీద వచ్చే ప్రతి ఆదాయం కూడా చెక్ పోస్ట్ ద్వారా ఇక్కడ కట్టాలి. అలాగే చేపలకి టన్నుకి 500 కాడికి లారీకి 6,000 రూపాయలు చెస్ కట్టాలి. అలాగే రొయ్యలకు వచ్చి టన్నుకి 1000 రూపాయల కాడికి చెస్ కట్టాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది బిల్లులు చూపించకుండా కొన్ని కంపెనీల వాళ్ళు దాంట్లో సరుకు 8 టన్నులు ఉన్న, 6 టన్నులు ఉన్న, 2 టన్నులు ఉందని రాయించి కట్టడానికి అలవాటు పడ్డారు. అది కరెక్ట్ కాదు. నా యొక్క యార్డు పరిధి కైకలూరు మండలం పూర్తిగా, కల్దిని మండలం పూర్తిగా, మండవల్లి మండలం పూర్తిగా, అలాగే ముదినేపల్లి మండలం 17 ఊళ్ళు ఈ యార్డులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పండినటువంటి పంట ఏదైతే రొయ్యలు ఉన్నాయో ఇక్కడ ఈ చెక్ పోస్ట్ మీదుగా కానీ, పెద్దెడ్లగాడి దగ్గర కానీ, ఉప్పేరు దగ్గర కానీ, ముదినేపల్లి దగ్గర కానీ ఎక్కడైనా సరే టన్నుకి 1000 రూపాయల కాడికి కట్టి వెళ్ళిపోవచ్చు. కంపెనీ వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని మా ఇక్కడ పండిన పంటకి మా మొదటి చెక్ పోస్ట్లో మీరు లారీ దాటినప్పుడు డబ్బు కట్టాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క భవనం ఏదైతే ఉందో, ఇప్పుడున్న యార్డు భవనం 28 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. అలాగే ఇంకో బిల్డింగ్ కూడా ఉంది దీనికి సమాంతరంగా, రెండో బిల్డింగ్, దానికి కూడా 40 సంవత్సరాలు అయింది. రెండు కూడా పాడైపోయి ఉన్నాయి. మేము 1,30,00,000 ఎస్టిమేషన్ వేసి ఈ యొక్క కమిషనర్కి పంపించడం జరిగింది. త్వరలోనే అది శాంక్షన్ వేస్తే కనుక కొత్త బిల్డింగ్ కట్టాలి యుద్ధ ప్రాతిపదికన. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు ఇదే పాత బిల్డింగ్లో పనిచేస్తున్నారు. పైన చూస్తేనే పెచ్చుగూడు పడిపోతున్నాయి. చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఇదే విషయాన్ని స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కామినేని శ్రీనివాస్ గారిని తెలియపరిచాం. ఆయన కూడా కమిషనర్ గారితో మాట్లాడి త్వరలోనే ఇది శాంక్షన్ అయితే కనుక ముందు వీళ్ళు ఉండటానికి ఒక మంచి ఆఫీస్ ఉండాలి కాబట్టి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ త్వరలోనే శాంక్షన్ చేస్తే మొదలు పెడతామని తెలియజేస్తాం. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నవభారత్ కాదు స్టోర్ అధినేత
గఫార్ సహకారంతో గుడివాడ ఏలూరు రోడ్లోని కర్ల కోటేశ్వర వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ మాజీ కార్యదర్శి పర్వతనేని ఆనంద్, గఫార్, పట్టపు చిన్నాలు పాల్గొని కేక్ కట్ చేసి వృద్ధులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జబీన్, బొగ్గారపు తిరుపతయ్య, దేవాది నాగేశ్వరరావు, కోడూరి ప్రభు, షేక్ కరీముల్లా, లంకపల్లి లాజర్ తదితరులు పాల్గొన్నారు. గఫార్ గారు ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో మా శ్రేయాభిలాషి టీడీపీ సీనియర్ నాయకులు లింగం ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో భోజనం ఏర్పాటు చేశామండి. అలాగే కేక్ కటింగ్ మా మిత్రబంధు మా స్నేహితులందరం కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లింగం ప్రసాద్ గారు అంటే ఎంతో మంచి మనిషి అండి. అందరితో ఆప్యాయత పలకరిస్తూ ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానని నిలబడే మనిషి. ఆయన అత్యంత పదవుల్లో అలంకరించాలని ముందు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ నిండు నూరేళ్లు దేవుడు మంచి ఆయుష్ ఇచ్చి ఆయనకి మంచి పదవులు అలంకరించాలని ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో 2547వ కార్యక్రమం. ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మాకు అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు, పెద్దలు, గౌరవనీయులు, అందరి వారు, మంచివాడు, స్నేహశీలి శ్రీ లింగం ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నేత. ఎప్పుడు పిలిస్తే అప్పుడు హరిగారు లేకపోతే మా స్నేహశీలిగా అంత ఇదిగా ఉండి ఆయన మంచి వ్యక్తి. మాకు ఉదయం మా మిత్రులు సయ్యద్ గఫార్ గారు ఇలా హరిగారు ఇవాళ లింగం ప్రసాద్ గారు పుట్టినరోజు అంటారు, మాకు తెలియదు విషయం. వెంటనే గఫార్ గారు హరిగారు మనం వృద్ధాశ్రమంలో ఆయన పేరు మీద అన్నదానం ఏర్పాటు చేద్దామన్నారు. వెంటనే గఫార్ గారు థ్యాంక్ యూ, మీరు చేసిన మంచి పని అని చెప్పాను, అభినందించండి. అలాగే ఈ రోజున నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ గారి సహకారంతో ఈరోజు లింగం ప్రసాద్ గారి పుట్టినరోజు ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఏలూరు స్థానిక కర్ల వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశాం. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏర్పాటు చేసిన హరిగారికి, గఫార్ గారికి, ముఖ్యంగా ఇచ్చేసిన అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రసాద్ గారికి నాకు 35 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మీ ఇద్దరం కలిసి వ్యాపారాలు కూడా చేశాం. మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం నిజంగా హర్షణీయం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ కమిటీ ఆధ్వర్యంలో కర్లా కోటేశ్వరరావు ఫౌండేషన్ వారి దగ్గర వృద్ధాపులకు భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గఫార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగం ప్రసాద్ గారు అంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. మాలాంటి యువతకి ఎన్నో మంచి కార్యక్రమాలు ముందుండి నడిపించిన ఏకైక వ్యక్తి లింగం ప్రసాద్ గారు. మాకు ఏ సమస్య వచ్చినా సరే ఆయన ఫోన్ చేయగానే 2 నిమిషాల్లో పరిష్కరించే వ్యక్తి లింగం ప్రసాద్ గారు. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన కాడ నుంచి మా మైనార్టీలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే మా మైనార్టీల తరఫున, అలాగే మా 11వ వార్డు ప్రజల తరఫు నుంచి లింగం ప్రసాద్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఇది లింగం ప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా మా పుట్టి హరి గారు ఆధ్వర్యంలో మా గఫార్ గారు వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టడం జరిగింది. లింగం ప్రసాద్ గారు అంటే మాకు అత్యంత ఆప్తులండి. ఆయన సేవాభావంలో మేము నడుచుకుంటూ ఉంటాం. ఆయన మా అందరికీ గురువు గారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదపాలపరు గ్రామంలో మన డబ్బు మన లెక్కలు కార్యక్రమాన్ని టీడీపీ నేత చల్లగుల్ల శోభనాద్రి చౌదరి ప్రారంభించారు. ముదినేపల్లి మండల సమైక్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల ఆర్థిక లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు, పొదుపు సంఘాలకు ప్రభుత్వం అందించే నిధులు, పథకాల వివరాలను వారి బ్యాంకు ఖాతాలో జమైన వెంటనే తెలుసుకునేందుకు ప్రభుత్వం డిజిటల్ యాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని శోభనాద్రి చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సత్యవర్ధన్, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ బొంగు రవి, డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాప్ అమ్మా పాప. మన సంఘం పొదుపులు తెలియాలంటే అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మనకి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయిందండి. ఈ సందర్భంగా మన డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇప్పుడు పొదుపులు అప్పులు ఎంత ఉన్నాయనేది వివరాలు మన యాప్ ద్వారా, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా మనకు వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రతి నెల పొదుపు కట్టంగానే అలాగే అప్పులు కట్టంగానే ఆ యొక్క పొదుపులు ఎంత ఉన్నాయి అప్పులు ఎంత ఉన్నాయి అనే వివరాలు యాప్ ద్వారా అందరికీ తెలుస్తుందండి. అలాగే ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినా అలాగే మనకి మిస్అప్రాపరేషన్స్ కానీ ఏమైనా జరుగుతున్నా వాటిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నామండి. అలాగే ప్రతి సభ్యులకి డ్వాక్రా సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలికి ఈ వివరాలన్నీ తెలిసేలాగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ముదిరేపల్లి మండలం అలాగే నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఈ ర్యాలీ నిర్వహించి సభ్యులందరికీ అవగాహన కల్పిస్తామని తెలియజేస్తున్నాండి. థ్యాంక్ యూ. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని మంగినపూడి సముద్ర తీరం ప్రాంగణంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, జాయింట్ కలెక్టర్ నవీన్, అధికార ప్రముఖులు బీచ్ లో చెత్తను తొలగిస్తూ స్వయంగా క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మలాంటి ప్రకృతిని నాశనం చేయవద్దని ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడంలో మనమందరం భాగస్వామ్యం అవుదామని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈరోజు ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ముఖ్యంగా పర్యావరణ సమతుల్యం పాటించిన కారణంగానే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయి. అటు ఉష్ణోగ్రతల దగ్గర నుంచి వర్షాల లోపం కానీ, అలాగే అనారోగ్యం పాలవడం కానీ, ఇవన్నీ కూడా ఒక పర్యావరణ సమతుల్యాన్ని పాటించిన కారణంగానే ఈ పరిస్థితులు మనకు వస్తూ ఉన్నాయి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టమని ఆదేశించారు. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం
మంగినపూడి బీచ్లో ఈరోజు ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ కొంత ప్లాస్టిక్ కానీ వేరే వేస్ట్ అంతా కూడా ఇక్కడ వ్యర్థాలన్నీ కూడా వదిలేస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ప్రజలందరూ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ మనం బ్రతకడానికి మనకి భూమి మీద మనం ఉంటాం, గాలి, కానీ సముద్రంలో ఉన్నటువంటి సముద్ర జాతులు ఇవాళ ఈ పర్యావరణ ఏదైతే మనం చేస్తున్నటువంటి వ్యర్థాలన్నీ సముద్రంలో కలపడం వల్ల అక్కడ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. అది కనిపించిన నష్టం, అది భవిష్యత్ తరాలు ఎదుర్కోబోయే నష్టం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మన బీచెస్ని క్లీన్గా ఉంచుకోవాలి, వ్యర్థాలని అవసరమైతే శుద్ధి చేసి మాత్రమే కలపాలి తప్ప ఇవాళ పొల్యూషన్, ఎందుకంటే చాలా కంపెనీల నుంచి కానీ చాలా నుంచి కానీ వితౌట్ ట్రీట్మెంట్ చేయకుండా వాటిలో వదిలేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో మన అందరూ భవిష్యత్ తరాలని కాపాడుకోవాలంటే ఈ పర్యావరణ సమతుల్యాన్ని పాటించుకోవాలి. దానికి ఎలాంటి వ్యర్థాలని కూడా ఎక్కడ కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలి. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టాం. పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ కార్యకర్తలు కానీ అలాగే అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. ఇది నిరంతరం జరిగే విధంగా ఒక ప్రక్రియ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా ఒక కార్యాచరణ తయారు చేసుకుంటాం. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా ప్రతి చోట కనీసం ఒక చెట్టన్నా నాటండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నా దాన్ని తీసేసి దాన్ని రీసైకిల్ చేసే దానికోసమో లేకపోతే అసలు యూజ్ చేయటానికి పనికిరాని వస్తువులను దయచేసి వాడొద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాకాల ముందస్తు చర్యలపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే రాము రివ్యూ సమావేశం. స్వచ్ఛ గుడివాడకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. క్షేత్రస్థాయి సమస్యలు వివరించిన శానిటేషన్ ఉద్యోగులు. మాజీ ఎమ్మెల్యే జీఎన్ఆర్ ఆధ్వర్యంలో మంటవల్లిలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణుల ధర్నా. కూటమి ప్రభుత్వం మోసాన్ని ప్రజలు గ్రహించారన్న నేతలు. గుడివాడలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాలు. సీఎం చంద్రబాబు స్ఫూర్తితో సైకిల్పై పర్యటించిన ఎమ్మెల్యే రాము. కలకలలాడే ఆకుపచ్చ గుడివాడను తీర్చిదిద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మొక్కలను అడిగిన శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు. మచిలీపట్నంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు. మంగినపూడి బీచ్ లో మంత్రి కొల్లు రవీంద్ర స్వచ్ఛతా కార్యక్రమం. భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణం అందిద్దామని పిలుపునిచ్చిన మంత్రి రవీంద్ర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ గుడివాడ సిటీ కేబుల్ న్యూస్.